కియా కార్ల పరిశ్రమ రాకతో భూముల ధరలు అమాంతంగా ఆకాశాన్ని అంటాయి. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా మునిమడుగు అమ్మవారిపల్లి పంచాయతీల పరిధిలోని భూములపై రియల్ వ్యాపారులు కన్నేశారు. ఈ క్రమంలో అరకొర ఉన్న పేదోడి భూమిపై పెద్దల కన్నేసి అధికారులు అండదండలతో భూముల కబ్జా చేసి అందులో రహదారులు నిర్మించి మిగిలిన భూములు ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రియల్ వ్యాపారి గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో లియర్ మోసాలు చేశారు. ప్రస్తుతం ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ సమక్షంలో బీజేపీ కండువా వేసుకున్నారు. లోక్నాథ్ రెడ్డికి చెందిన మరో రైతు 15 సెంట్లు పూర్తి కనుమరుగు చేశారు. రామ్మోహన్ అనే రైతుకు చెందిన 30 సెంట్లు భూమిని రియల్ వ్యాపారులు రోడ్డుకు వినియోగించారని అన్నారు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లోక్నాథ్ రెడ్డి అని చిన్నపరెడ్డిపల్లి గ్రామము, ఇట్లా మునిమడుగు పంచాయతీ. ఇట్లా రైతు నేను, నాది ముదుగు బాయినారాయణ అని చెప్పేసి అతను 17 సెంట్లు నాది 1B చేసుకొని, నాదే కాకుండా మా ఊరి వాళ్ళు ఇంకా మిగతా రైతులు 10-15 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇట్లా అన్యాయంగా 1Bలు చేసుకొని ఇట్లా వేరే వాళ్ళకి రియల్ ఎస్టేట్ పేరుతో అమ్మాడు. ఇంతకు ముందు కూడా మేము కలెక్టర్ గారికి దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము. స్పందనలు అర్జీ ఇచ్చినా కానీ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. మొన్న కూడా మా పేరు కాంతమ్మన్న. మీ ఊరు గుట్టూరు. మాది ఇది ఇక్కడ 15 సెంట్లు నేల ఉంది. దాంట్లో 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది షెడ్ వేసుకున్నారు. ఆ రోజు నుంచి తిరిగి ఓనర్ ఎక్కడో ఉంటారు, మేము ఇక్కడ ఉన్నాము. మేము వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చినట్టు మేము రాము. వాళ్ళు తిరిగి వాళ్ళు ఓనర్లు లేరంటే వీళ్ళు వస్తే వీళ్ళ దగ్గర అడిగితే ఓనర్లు అడగంటారు. ఓనర్లు మాకు చెప్తారా? వాళ్ళు ఓనర్లు ఎక్కడున్నారని మేము ఎదకల్లా. ఈ 4 ఏళ్ళ నుంచి తిరిగి ఈ పద్ధతి వరకు కనీసం దానికి ఇదిగతి లేదా? మాకు న్యాయం చేయాలి కదా వీళ్ళు. ఎన్నాళ్ళు మేము పోరాడాలా? ఉండే వాళ్ళతో మేము పోరాడకైతే మా స్థలం మాకు కావాలి, దానికి ఏం మాకు న్యాయం చేస్తారో చేయండి. ఒంటరి మహిళ నేను కూడా, నాకెవరు లేరు దిక్కు దివానం. నేను ఒకటే పోరాడుకోవాలా. నేను పని చేస్తే నాకు కూలి, పనికి పోకపోతే ఇక్కడ లేదు, ఇక్కడ పోతే అక్కడ లేదు. ఎవరు తెచ్చిపెట్టేవాళ్ళు మాకు భూ లేదు. కష్టపడాలా, తినాలా. నేను ఇక్కడ పోరాడుకుందినా, కూలి చేసి నా పిల్లల్ని సాకుందినా. నేను ముదిగుబ్బ ఆదినారాయణ ఎంపీనంట. ఆయప్ప మా స్థలము కబ్జా చేసినారు. ఇప్పటి వరకు మాకే అయిపో ఏంది చూపించింది లేదు, ఆధారం లేదు, ఏమీ లేదు. ఇక్కడ రానే లేదు. అయిపో 4-5 సెంట్లు వాళ్ళు మాకు చిన్న స్థలం ఆక్రమించుకొని పోతే మేము ఎక్కడ పోవాలా? ఎవరు అడగాల మేము? 8 సెంట్లు మా స్థలం మాకు ఇప్పించాలా, అంతే. మాకు అదే ఒకటి న్యాయం చేయండి మాకు బీదోళ్ళకి. 2018లో 6వ నెల 20వ తారీఖు అగ్రిమెంట్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకోలేదు, కోర్టుకు వేసినాడు. అక్రమ 1105 సర్వే నెంబరు 30 సెంట్లు రోడ్డుకు రాసేసినాడు అక్రమంగా. మేము బీదవాళ్ళము. కె రామ్మోహన్ పిల్లు అని పేరు. నేను వాళ్ళ మామనే. ఆ పిల్లోడు కంపెనీ లేకపోవాలా, జీవనం జరగాల. 3 పిల్లల్లో ఒక తల్లి, పెన్నాము, కొడుకు, 3 పిల్లల్ని సాకాల కంపెనీ లేకపోయి. రిజిస్టర్ చేయించుకోకుండా కోర్టు కేసి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు. రోడ్డు మేము స్థలం అమ్మకనే రోడ్డు ఆక్రమించినాడు. పూర్వంపట్ట గొడ్డు మరి ఆదినారాయణ ముదిగుబ్బ ప్రజెంట్ ఎంపీపీ. మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం.